దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, అక్క, ప్రియ తమ్ముడు, చెల్లి, అన్నయ్య, మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మానక దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం. మీరు కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా దేవుని సావుకు చెప్తున్న మాటకు విధేయత కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థనలకు వెళ్తూ ప్రభువుని మరింతగా తెలుసుకోండి. అలాగే ప్రపంచం అంతా కూడా తలకిందులవుతూ ఉంది. దేవుని బిడ్డలైన వారిని సైతం పడగొడుతూ ఉంది. దీన్ని గమనించి మీరు మీ జీవితాల్లో, మీరు మీ కుటుంబాల్లో దేవునికి చోటు ఉంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ అనుదిన ప్రార్థన కార్యక్రమం దరిదాపుగా సంవత్సరం అయిపోయి ముందుకు వెళ్తూ ఉంది. మరి మీరు కూడా ప్రార్థనలో కూడా అలాగే ముందుకెళ్ళాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చెప్తున్నాను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. హృదయమిట్లాగా ఈ వర్తమానం మీరు ఎరుగుదురు. అయినప్పటికీ దేవుడు ఈ ఉదయం ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా సిరియాకు సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను చాలా బలంగా యుద్ధము చేయగలిగిన వ్యక్తి, పేరు సంపాదించిన వ్యక్తి. కానీ అతనికి కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉన్నప్పుడు తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి దేవుని కుమార్తె చెప్పిన ప్రకారం దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడు ఏదో చేసి స్వస్థపరుస్తాడేమో అనుకున్నాడు. కానీ ఆయన అలా చెప్పలా. మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నప్పుడు ఆయన కోపం వచ్చింది. తిరిగి వచ్చేయడానికి ఇష్టపడ్డాడు. తన పనివాడు చెప్పిన వెంటనే మరలా దైవజనుడు చెప్పిన ప్రకారం వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేవగా పసిపిల్లవాని దేహం వచ్చింది నయమానికి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది దైవజనుడు చెప్పే మాట వింటలా. దైవజనుడు యొక్క మాటను లెక్క చేయకుండా ఉన్నంత కాలం నువ్వు ఎలా శుద్ధుడు అవుతావు? నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు తమ్ముడా? కారణం ఏంటంటే, దైవజనుడు ఎవరు? దేవుని ప్రతినిధి, దేవుడు పెట్టుకున్న పనివాడు. మరి దేవుడు పెట్టుకున్న పనివాడు చెప్పింది దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు కనుక. నువ్వు పనివాడి మాట వింటలేదు, నీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి. నయమాను కూడా కోపంగా వెళ్ళాడు కానీ కార్యం జరగా. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా 7 సార్లు మునగగా పసిపిల్లవాని దేహం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా కార్యం జరగాలంటే మొట్టమొదటిగా నువ్వు వెళుతున్న దైవజనుడి మాట విను. నువ్వు వెళుతున్న సంఘ సావుకుడు మాట విను. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎదురుకిచ్చబాకు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎదురుకిచ్చిన అననీయ సఫీర ఏమైపోయారు? ఈరోజు మీరు అలా అవ్వకూడదనే వాక్యం చెప్తుంది. యోర్దానులో మునిగి 7 సార్లు లేచిన నయమాను కుష్ఠరోగం పోయినట్లుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో సమస్త బలహీనతలు దేవుడు కొట్టివేస్తుంది గాక. నువ్వు దేవుని సావుకుడు మాట విను. సావుకుడు దేవునికి మొరపెడతాడు. అయ్యా, నా మాట విన్నాడు, అయ్యా నా మాట వింటున్నారు, చెప్పిన మాట కాస్త వాళ్ళని క్షమించి కార్యం చేయని బ్రతులాడతాడు. అర్థమవుతుందా చెల్లి? గర్భం లేదు, బ్రతులాడతాడు. ఇల్లు లేదు, బ్రతులాడతాడు. వ్యాపారం లేదు, బ్రతులాడతాడు. ఉద్యోగం లేదు, బ్రతులాడతాడు. కుమారుడు మాటింట్లా, బ్రతులాడతాడు దైవజనుడు. నువ్వు దైవజనుడు మార్చను. బ్రతులాడినప్పుడు దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఇగో నయమాను మార్చినట్లుగా మేము మా జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కుక్కరించిన కోపంతో ఉన్నా నీ మాట విని ఆశీర్వాదం పొందటానికి సహాయం వచ్చి ఈ పరిచయను ఆశీర్వదించండి. ఈ పరిచయం చూస్తున్న కొన్ని వందల మందిని దీవించిన ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల్లో, దూర దేశాల్లో వింటున్న బిడ్డలు కూడా దీవించండి. దూర రాష్ట్రాల్లో వింటున్న బిడ్డలు దీవించండి. వారు నీ మాట విని దీవెన పొందినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
థ్యాంక్ యూ ఆల్.